హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చైనాలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ పర్వతాలలో ఒకటైన పుతౌషాను మీకు చూపిస్తాను. ఇది ఒక ఐలాండ్‌లో ఉంది. ఈ ఐలాండ్ జెజియాంగ్ ప్రావియన్స్‌లోని నింగ్బో నుంచి 100 కిలోమీటర్స్‌లో ఉంది. మేమైతే ముందు రోజే వచ్చి ఇక్కడ స్టే చేశాము. ఆ వీడియో అయితే ముందే పోస్ట్ చేసేసాను. మేము దిగిన హోటల్‌లో మా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ఇప్పుడు మనకు బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి గదా! అలానే వీళ్ళ బ్రేక్‌ఫాస్ట్ ఇలా ఉంటదని చూపిచ్చేదానికి వీడియో తీశాననమాట. ఇటు సైడ్ ఉండేటివి కొన్ని పికిల్స్ అలాంటివి కూడా వీళ్ళు మేక్ చేసుకొనుంటారు. ఆవిడేసుకుంటా ఉండేదేమో గంజి అన్నం. ఇంకా అవేవో స్వీట్‌గా ఉంది. కప్ కేక్స్ ఉన్నాయన్నమాట. ఫ్రైడ్ రైస్ ఉంది. ఎగ్ డంప్లింగ్స్, స్వీట్ పొటాటో అలా కామన్‌గా అయితే కొన్ని మనమైతే తినొచ్చు అలాంటివి. నాన్ వెజ్ కూడా ఉంటాయి. అయైతే టచ్ చేయలేదు కానీ, నేను వీటి వరకే చూపిచ్చాను. అలానే బయట స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకున్నారు. ఆ కిందే ఉంది. మళ్ళీ ఇంకా వేరే పాప ఆడుతుంటే ఇంకా ఆడేదానికొచ్చారు. ఈ కిందనే గోంగూర చెట్లున్నాయన్నమాట. చైనాలో అయితే మేము ఇదే చూడ్డం. బయటైతే అస్సలు దొరకను కూడా దొరకదు. మేబీ కొన్ని ఏరియాస్‌లో తింటారా మరి ఏంటో తెలీదు గానీ, కంప్లీట్‌గా ఎర్ర గోంగూర ఉంది. సో, మన గోంగూర కనిపిస్తే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాం గాబట్టి, ఇంకా ఒకసారి వెళ్ళి అలా చూసేసొచ్చాము. ఇంకిక్కడి నుంచి పుతౌషాకి మనం ఎంట్రీ అయ్యేదానికి ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలనమాట. అదే కొన్ని మేము అన్‌సీజన్‌లో వచ్చాము. ఎందుకంటే ఇక్కడ అసలు కంప్లీట్ ఫుల్లు రష్‌గా ఉంటది చైనీస్ న్యూ ఇయర్ అయితే. నేను చైనీస్ ఒక ఆవిడతో వెళ్ళాను. అప్పుడైతే అసలు మనం వెళ్ళగలమా మనం ఒక్కరమే అనిపిచ్చింది. ఇప్పుడేం లేదు. మేము అందుకనే ఆడ్ టైమ్‌లో ఎళ్తే మనం దర్శనం కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది అన్న దాంతో మేము ఆడ్ టైమ్‌లో వచ్చామనమాట. మనకు ఇక్కడికే వచ్చినా కానీ టికెట్స్ తీసుకోవచ్చు. ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడికొచ్చే తీసుకున్నాము. అలానే మనం ఇంకొక ఐలాండ్‌కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడి నుంచి ఫెర్రీసే కనెక్టివిటీ అనమాట. ఇక్కడ వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా బావుంటుంది. అలాగే హెలికాప్టర్స్ ఇవి కూడా బానే తిరుగుతున్నాయి ఇక్కడ. మేబీ ఆ వ్యూ కూడా ఆ పాయింట్ హెలికాప్టర్‌లో ఇది కూడా ఉంటాదేమో. మాకైతే కనిపించలేదు కానీ ఎక్కువ హెలికాప్టర్స్ అయితే మాత్రం చూసాము. మేబీ అలా కూడా ఆ ట్రిప్స్ కూడా ఉన్నట్లున్నాయి ఇక్కడ. నేను వాళ్ళతో వచ్చినప్పుడైతే కింద డెస్క్‌లోనే కూర్చున్నాననమాట. ఈసారి అలా కానే కాదు. మనకు ప్లేస్ లేకపోయినా పర్వాలేదని చెప్పి పైకొచ్చేసాం కంప్లీట్‌గా. వ్యూ అయితే అసలు చాలా చాలా బావుంది. మనం ఎక్కడికెళ్ళేది కూడా మనం ఇక్కడ ఎక్కాక కనిపిస్తుంటదనమాట. అన్నీ చాలా చాలా చిన్న ఐలాండ్స్. కానీ అన్నిట్లోనూ అంటే ఉండరు కదా! సో, మనం ఎళ్ళేదైతే మాత్రం అక్కడ బుద్ధ స్టాచ్యూ అది. సో, దిగేశాక మనకిక్కడ బస్ ఫెసిలిటీ ఉంది. చాలా పెద్దది ఐలాండ్ కదా! మనం నడిచయితే వెళ్ళలేము. వెళ్ళొచ్చు. కాకపోతే మనం టైం ఎక్కువ తీసుకుంటది. సో, అందుకోసం బస్ ఫ్రీ అయితే కాదు. మనం ఎక్కాక కండక్టర్ అయితే ఉండరు. సో, జస్ట్ స్కాన్ చేసి మనం పే చేసేదేను. సో, ప్రతి సీట్ దగ్గర స్కానర్ ప్రొవైడ్ చేసుంటారు. మనం ఎంతమంది ఎక్కామో 5 యువాన్ మనం పే చేయాలి ఎవ్రీ రైడ్‌కి. చాలా అంటే అంటే మనం ఒక 3, 4 డేస్ కూడా స్పెండ్ చేయొచ్చనమాట. అంత బావుంటది. అలానే బీచ్ కూడా ఒకటి ఉందిక్కడ. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. ఇదంతా న్యూ ఇయర్ టైంలో అయితే క్లోజ్ చేసేశారు ఇదంతా. ఎక్కువంటే చాలా హెవీ ఫ్లోటింగ్ ఉంటది. సో, అందుకోసం బీచ్ సైడ్ వెళ్ళకుండా అదంతా అయితే క్లోజ్ అయిపోయుండింది. నేను చైనీస్ వాళ్ళతో వచ్చాను కదా! అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే చాలా తక్కువున్నారు. సో, లిమిటెడ్‌గా ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు. మనల్ని బస్ ఒక దగ్గర వరకే ఆపేస్తది. సో, అక్కడి నుంచి మనం కొంత పైకి రావాలి. సో, వెళ్ళేవాళ్ళు ఒక సైడు, దిగేవాళ్ళు ఒక సైడ్‌లా పెట్టేసున్నారు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. అసలు నాకైతే ఇంకా స్టోరేజ్ కూడా సరిపోలేదు తీస్తూ ఉంటే అంత ఉంది. అక్కడ బయట చూపించాను కదా! అగరబత్తులు మనం తీసుకొచ్చినటివి అక్కడ పెట్టేసేయొచ్చు. అలానే ఇక్కడ పెట్టుంటారు వీళ్ళు. మనము 3 వాళ్ళే మనమే తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉన్నా ఇస్తుంటారనమాట. మనం తెచ్చిన అగరబత్తులు తీసుకెళ్ళొచ్చు. లేకపోతే మనం పెట్టేయొచ్చు అంటే మనం అక్కడ బయటే పెట్టేయొచ్చనమాట. మొత్తానికి మనం స్టాచ్యూ దగ్గరకైతే వచ్చేసాము. ఇది సెకండ్ టైమ్. నా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. బుద్ధ స్టాచ్యూ.
ఎంత బావుంటారంటే, అసలు నేను చాలా బుద్ధ టెంపుల్స్ చూశాను కానీ, ఆహ్, ఈ పుతౌషా మౌంటైన్ అనేది నాకు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అలానే నేను అనుకునింది కూడా జరిగింది. అంటే వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడికి సేమ్ మనలానే అనిపిచ్చింది. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి జరగాలని, లేకపోతే జాబ్ కోసము, పిల్లల కోసం అలా వస్తుంటారని. సో, అలానే నేను కూడా అనుకున్నాను. సో, నాకు కూడా జరిగింది. అంటే నేను మొక్కుకున్నాననమాట. సో, అది తీర్చుకునేదానికి మేము ఈసారి వచ్చాము. అప్పుడైతే నేనొక్కటే వచ్చాను. ఇది నా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అందుకోసం ఈసారి ఫ్యామిలీతో విజిట్ చేయాలని మరీ వచ్చాము. పిల్లలైతే వాళ్ళెలా చేస్తే నేను గూడా అలానే చేస్తానని జెప్పి చేస్తున్నారు. వీళ్ళేంటంటే 4 దిక్కులకి చూపిచ్చి తల వంచి నమస్కారం చేస్తారు. అలానే కొందరు చదివేవాళ్ళు, మంత్రాలు చదివేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చదివి కూడా 4 దిక్కులకి చూపిచ్చి అప్పుడు అక్కడ గుచ్చేదుంటది. ఇది ఉంది కదా! ప్రతి టెంపుల్‌లోనూ ఇది ఉంటదనమాట. బాబా దేవాలయాల్లో దుని ఉంటది కదా! ఆ విధంగా ఇక్కడ వెలిగించి దాంట్లో వేసేయడం కానీ, లేకపోతే గుచ్చడం గానీ చేస్తుంటారు. అలానే చూడండి ఎక్కువగా కూడా మొత్తం ప్యాకెట్ కూడా తీసుకొనొచ్చి వెలిగిచ్చి చేస్తుంటారు. లేకపోతే మనం ముందు చూపిచ్చాను కదా! బయటైనా పెట్టేసేయొచ్చు. మామూలుగా ఈ గాడెస్ ఆఫ్ మెర్సీ అని పిలుస్తారంట. అండ్ మామూలుగా నేను చూసిన దేవాలయాలంతా మనకు ఓపెన్‌గా ఉండవు కదా! బుద్ధ స్టాచ్యూ అనేది మనకు టెంపుల్ లోపలుంటది. కాకపోతే ఇక్కడేంటంటే టాప్ ఆఫ్ ద హిల్ ఉంటది. అసలు చాలా పెద్ద విగ్రహం. అలానే ఇది వచ్చి దక్షిణ వేసేదానికి, లేకపోతే అందరూ మనీ వేస్తుంటారు. లేకపోతే అలా ప్రదక్షిణలాగా చేసి టచ్ చేస్తుంటారు. వాళ్ళ నమ్మకం ఏందంటే మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు, వెల్త్ ఇస్తాడు అన్న దాంతో దీన్ని టచ్ చేస్తుంటారనమాట. నేనొక వీడియో వేరే దగ్గరైతే తీసున్నాను. అది గూడా చూపిస్తాను. ఈవెన్ స్కానర్స్ కూడా అంటే మనకు ఫోన్‌పే ఇలా ఉంటది కదా! అది కూడా క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తుంటారనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. వీళ్ళ కల్చర్, ట్రెడిషన్ అంతా మనకు సిమిలారిటీగానే ఉంటది. మనం ఎలా అయితే భగవంతునికి నమస్కారం చేసుకుంటామో అలానే వీళ్ళకి కూడా. కాకపోతే వీళ్ళు కిందకి వంగకుండా అవి వేసుంటారనమాట. వాటి మీద మోకాళ్ళు వంచి నమస్కరిస్తా ఉంటారు. మనం దీపాలు వెలిగిస్తాము. ఇన్ ద ప్లేస్ వీళ్ళు క్యాండిల్స్ కానీ, ఆయిల్ కూడా పెట్టున్నారు చూడండి. ఇవన్నీ మనం తెచ్చిన ప్రసాదాలు కానీ, ఏదన్నా భగవంతునికి అర్పించేటివన్నీ అక్కడ పెట్టేస్తారనమాట. లోపల వీడియో తీయకూడదు. సో, అందుకోసం నేను జస్ట్ ఊరికే అటు స్టార్ట్ చేసి ఆఫ్ చేసేసాను. అలానే పైన మనం స్టాచ్యూ కదా! స్టాచ్యూ దగ్గరకొస్తున్నాం. ఇక్కడైతే ఫోటోస్ అండ్ వీడియోస్ అలౌడే. ఇక్కడ చూడండి చుట్టూ మనకు సీ కనిపిస్తది. ఈ చుట్టూ అంతా. చాలా అంటే మనకు కొంచెం టైం ఉంటే ఒక 1 ఆర్ 2 డేస్ పీస్‌ఫుల్‌గా స్పెండ్ చేసి మరీ రావచ్చు. వీళ్ళు చేసే ప్రదక్షిణ కూడా చూడండి. నమస్కారం చేసుకుంటూ అలా అలా అనుకుంటూ వెళ్తుంటారు. మేబీ మంత్రాలు అవి కూడా చదువుతూ ఉంటారు. వీళ్ళేంటంటే మేము బుద్ధిజం అని పైకైతే చెప్పుకోరు కానీ, వీళ్ళ డివోషన్ అంతా నేను చాలా వరకు చూశాను. బుద్ధిస్ట్ ఉన్నారు. అలానే క్రిస్టియానిటీ అలా కూడా ఉంది. కాకపోతే మేబీ నేను విన్న దాని ప్రకారం వీళ్ళు స్ప్రెడ్ చేయకూడదంట. అంటే నేను బుద్ధిస్ట్ అని చెప్పుకోవడం కానీ, అలా చేయకూడదన్నట్టు హస్బెండ్ చెప్తే విన్నాను. మేబీ అదేమన్నా అయ్యుంటదేమో. పర్టిక్యులర్‌గా అయితే చెప్పరు. స్ప్రెడ్ కూడా చేయరనమాట. అలానే ఇంకొక టెంపుల్‌కొచ్చాము. ఇక్కడేంటంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒకదానికి కనెక్టివిటీ మనకు బసెస్. లేకపోతే నడవచ్చు. చాలామంది నడుస్తూ కూడా ఉన్నారు. మనకు టైం తక్కువగా ఉంది అన్నప్పుడు మనం బస్సే ప్రిఫర్ చేయడం బెటర్. ఇక్కడ లోటస్ చూడండి ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అయినట్లేదు. లేకపోతే కంప్లీట్ మనకు లోటస్ ఉండేది. వీళ్ళు వాటిల్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అంతా బాగా అట్రాక్షన్‌గా చాలా పెట్టుంటారసలు. టెంపుల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మనకు టెంపుల్స్ అన్నీ మొత్తం ఒకే మోడల్ కన్‌స్ట్రక్షన్ ఉంటది. అలానే మనకు గడప ఎలా ఉంటదో సేమ్ వీళ్ళకి కూడా ఖచ్చితంగా టెంపుల్స్‌కైతే గడపుంటది. దాన్ని తొక్కరు. అవన్నీ కూడా గమనించాను. తొక్కరనమాట. దాన్ని దాటుకొనే వెళ్తుంటారు. సేమ్ ఈ టెంపుల్‌లో కూడా మనం ముందే అగరబత్తులు పెట్టాలి అలా అనుకుంటే అక్కడ పెట్టేసేయవచ్చు.
ఇది మెయిన్ టెంపుల్ ఒక రకంగా ఇక్కడ చెప్పాలంటే. మనం అక్కడ బుద్ధాని చూసాం కదా! అలానే ఇక్కడ ఇది కూడా మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ మనకు చాలా దేవతలు అంటే దేవుళ్ళు ఉంటారు. కాకపోతే నాకు వాళ్ళ నేమ్స్ అవన్నీ నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ, ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ అంటే లైక్ మనకు లక్ష్మీదేవి ఎలాగా చదువుకొకరు, ధనంకి ఒకరు, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత వీళ్ళకి ఉన్నారంట. అదంతా చెప్పింది ఆ అమ్మాయి. సో, ఇక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరున్నారు. ఏది మనకు ఇంగ్లీష్‌లో ఉండదు. ఏదైనా వెరీ హిస్టరీ అలా ఏదన్నా ఉంటే కొంత ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తారు గానీ, మొత్తం కంప్లీట్‌గా చైనీస్‌లోనే ఉంటది. సో, అందుకోసం నేను ఈ దేవత దీనికి అనైతే కరెక్ట్‌గా చెప్పలేను. హ్మ్. వాళ్ళైతే చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి మాకైతే ఉంటది. స్ట్రెంగ్త్‌కొకరని, వెల్త్‌కొకరు. సేమ్ మనలానే ఉంది అనైతే నాకర్థమైంది. బుద్ధిజం అంటే బుద్ధ మన నుంచి ఆయనే కాబట్టి, కాకపోతే వీళ్ళ కల్చర్ అంతా సేమ్ మనలానే ఉంటది. టెంపుల్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి గానీ మనతో కంపేర్ చేస్తే. వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ అంతా కూడా సేమ్ మనలానే అనిపిచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్‌కి వెళ్తున్నాము. మొత్తం, మొత్తం చెట్లతో నింపేసి అసలు ఎంత మొత్తం చైనానే మామూలుగా నాకు గ్రీనరీ. అలాంటిది ఇక్కడ మనకి ఇంకా కంప్లీట్‌గా ఉంటది. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ మేము అన్నీ అయితే కవర్ చేయలేకపోయాం. కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. 1 ఆర్ 2 ప్లేసెస్ కూడా వెళ్ళలేకపోయాము. ఎందుకంటే 1 డే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని ఆల్రెడీ బిఫోర్‌గా వచ్చాం కదా! సో, అందుకోసం కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకునేదానికి వచ్చాము. కుదిరితే నాకు మళ్ళీ కూడా రావాలనుంది. లాఫింగ్ బుద్ధా టెంపుల్ ఉన్నట్టుంది. లాఫింగ్ బుద్ధా కూడా మనకి ఇండియాలో ఫేమస్ కదా! నేను ఇందాక స్కానర్ అని చెప్పాను కదా! ఇదే. ప్రతి సీట్‌కి మనకు స్కానర్ ప్రొవైడ్ చేసేసుంటారు. మనం పే చేసేదే. ఇక్కడి నుంచయితే మాత్రం రోప్‌వేలో టెంపుల్‌కెళ్ళొచ్చు. సో, లైక్ అది కేబుల్ కార్ అనమాట. సో, ఇక్కడి నుంచి ఇంకో టెంపుల్‌కైతే వెళ్తున్నాం. స్టెప్స్ కూడా ఉన్నాయంట. కాకపోతే పిల్లలకి ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంటదని కేబుల్ కార్ అయితే తీసుకున్నాము. చాలా బావుంది. అసలు బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఫ్రంట్ ఏం అర్థం కాదు కానీ, మొత్తం ఐలాండ్స్ కనిపించడం కానీ అంతా చాలా బావుంది. కాకపోతే 1-1 కనెక్షను. అక్కడున్న ఇంకొక టెంపుల్ కూడా చాలా స్పెషల్‌గా ఉంది. ఆ టెంపుల్ అయితే ఈసారైతే మిస్ చేసేసాము. ఎంత బావుందో కదా! అసలు ఆ వ్యూ అలానే చూడాలనిపిస్తది. సో, ఇక్కడ లోటస్ ఫేమస్. మామూలుగా బుద్ధ అంటేనే లోటస్ మామూలుగా పెడుతుంటారు. ఈవెన్ ఇవి కూడా చూసారు కదా! క్యాండిల్స్ కూడా లోటస్‌లో ఉంటాయి. పర్పుల్ లోటస్ ఉన్నిందక్కడ. ఇదైతే చాలా చల్లగా ఉంది ఈ ప్లేస్. మొత్తం పెనిట్రేట్ అయిపోయినాయి ప్లాంట్స్ అంతా. ఇప్పుడు వెళ్ళిన టెంపుల్ ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్. మనం ముందు చూసినవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి కానీ, ఇవైతే ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇక్కడికొచ్చేసరికే మాకు చాలా వరకు ఇంకా ఆ నీరసం వచ్చేసింది. ఎందుకంటే నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాం. చైనాలో మనం ఏదైనా ప్లేస్ చూడాలి అంటే మాత్రం ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. మనం బాగా నడవాలి అని. వీళ్ళకైతే కామన్ నడవడం అనేది. ఈజీగా నడిచేస్తుంటారు. ట్రెక్కింగ్‌కెళ్ళేస్తుంటారు. రిటర్న్ అయ్యాం. చూడండి చిన్న చిన్న ఐలాండ్స్ భలే కనిపిస్తున్నాయి గదా! ఆ టెంపుల్ అయితే మాత్రం మిస్ అయ్యాం ఈసారైతే. ఓపిక లేదు. అలానే టైం పర్మిట్ కూడా చేయట్లేదు. ఓషన్‌కి దగ్గరగా ఎళ్తున్నాం. బీచ్ కూడా కనిపిస్తదనుకుంటా. ఆల్రెడీ మేము ముందు దిగిన ఐలాండ్‌లో బీచ్‌కి వెళ్ళామనమాట. సో, ఇక్కడికైతే వెళ్ళట్లేదు. అలానే ఒకటి పర్పుల్ బ్యాంబూ ఫారెస్ట్ అని ఉంది. అది కూడా మిస్ అయ్యాము. కుదిరితే ఈసారి కూడా ట్రై చేయాలి. కాకపోతే ఈ ట్రిప్ కాస్త మనకు ఎక్స్‌పెన్సివే ఉంటది. మామూలుగా బుద్ధ టెంపుల్స్‌కి మనీ ఎక్కడ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటదనమాట. ఇక్కడైతే మాత్రం కొంచెం కాస్టే ఉంటది. అలానే ఫెర్రీ కాస్ట్ తీసుకుంటారు. మనం ఇక్కడికెళ్ళాలంటే 1 డే బిఫోర్ మనం రావాలి, స్టే చేయాలి. అంతా కాస్త కొంచెం లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అయ్యిద్ది. కుదిరితే ఈసారి కూడా దర్శనం చేసుకోవాలనైతే ఉంది. ఇప్పుడు చూపించేదైతే మాత్రం అదొక హోటల్. చూడ్డానికైతే టెంపుల్ లానే ఉంది. ఫస్ట్ దీంట్లో తీసుకుందాం అనుకున్నాం కానీ,
కానీ సీ వ్యూ ఉండేది తీసుకుంటే బావుంటది కదా అని చెప్పి ఆ హోటల్ ప్రిఫర్ చేశాము. కానీ ఎక్కడికెళ్ళినా కానీ ఆ హోటల్ మాత్రం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అంటే ఒక టెంపుల్ లానే కనిపిస్తుంది. సో, ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నట్టు అది చూసాము. రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో అయితే చాలా రోజుల నుంచి అప్‌లోడ్ చేయాలని కానీ సడెన్‌గా ఇండియా ట్రావెల్ ఒకటొచ్చి నేను అప్‌లోడ్ చేయలేకపోయాను. అలానే దీని ముందు వీడియో కూడా నేను అప్‌లోడ్ చేసున్నాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏంటి చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. ఏంది ఈ సిటీ చాలా వెరైటీగా ఉంది అని జెప్పి చూస్తే ఇండస్ట్రియల్ ఏరియా. సో, కంప్లీట్‌గా ఆ ఇండస్ట్రీస్ అంతా లైట్స్ ఉండేసరికి ఏదో న్యూగా అనిపిచ్చింది. అలానే ఇన్ ద మిడిల్ పిల్లలు ఆకలంటే దిగామనమాట. ఇక్కడేదన్నా ఉన్నా కొంచెం మనం చెప్పి మరీ చేయించుకోవచ్చు. వాళ్ళు కాస్త మనకు తగ్గట్టు చేసిస్తారనమాట. నాన్ వెజ్ లేకుండా మనం ఇవి యాడ్ చేయకండి అలా చెప్పి కూడా చేయించుకోవచ్చు. పిల్లలైతే న్యూడిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మేమైతే పరాటా తీసుకున్నాము. అదైతే సేఫ్. సో, అందుకోసం అది ప్రిఫర్ చేశామనమాట. ఇక్కడ లేట్ నైట్ అయిపోయింది. సో, వీళ్ళు తొందరగానే క్లోజ్ చేసేస్తారు. అందులో ఒక మాల్‌లో ఈ షాపు ఓపెన్ అయింది. నెక్స్ట్ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ కనిపించే డిషెస్ మాత్రం రియల్‌వి కాదనమాట. జస్ట్ డిస్‌ప్లే కోసం పెట్టారు. ఇటు సైడ్ ఉండేటివి లైక్ మనకు పూరీలాగా కొన్ని స్వీట్‌గా ఉంటాయి. కొన్ని చప్పగా అలా ఉంటాయి. పిల్లల న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.